ఓకే ఫైన్. ఓకే, సో ఈరోజు ఏంటంటే మనకి ఎర్రర్ రిజల్యూషన్ అనేది కొంచెం చెప్పుకుందాం. మామూలుగా ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ మనం పర్ఫెక్ట్గా చేయటం వల్ల ఏమైందంటే ఎర్రర్స్ అనేవి మనకి పెద్దగా రాలేదు, చాలా తక్కువ ఎర్రర్స్ మాత్రమే వచ్చినాయి అనమాట. సో ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఒకటి చిన్న నేను మొత్తం అంటే మామూలుగా నేను చేసేటప్పుడు కానీ మామూలుగా ఎవరైనా చేసేటప్పుడు కానీ కొన్ని కాపీ చేశాను. కాపీ చేసి వీడియోస్ మీద ఇట్లా డిజైన్ చేశాను అనమాట. ఎలా వస్తాను ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో చేశాను. మనకి రియల్ టైంలో ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. అంటే ఎర్రర్స్ వస్తే మాకు చేయటం తెలియదు సార్ అని ఎంతమంది ఉంటారు చెప్పండి ఒకసారి మీరు. ఎర్రర్స్ ఆల్రెడీ మేము చేయగలం అన్న వాళ్ళు, ఎర్రర్స్ వస్తే తెలియదు సార్ బట్ నేర్చుకోవడం బెటర్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు? నేర్చుకోవడం బెటర్ సార్, రియల్ టైంలో సినారియోస్ వేరేగా ఉంటాయి కదా. ఫైన్. అంటే కొంతమందికి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళు ఓకే అండి, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో కాబట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి ఎస్ఏపి ఎర్రర్స్ అనేవి చాలా మందికి వస్తుంటాయి అనమాట. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి మనకి ఎర్రర్స్ అనేవి ఉండవు. బట్ రియల్ టైంలో ఏంటంటే చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అవి వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలంటే వాటిని రిజల్యూషన్ చేయాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక ఎక్కువ జాబ్స్ కూడా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోనే ఉంటాయి కాబట్టి ఈ ఎర్రర్ రిజల్యూషన్ అనేది చాలా మేజర్ పార్ట్ ఎస్ఏపిలో. మనం 4 years 5 years రేపొద్దున ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా ఎర్రర్స్ రిజల్యూషన్ సపోర్టింగ్ లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్స్ రావడానికి. బట్ ఇంప్లిమెంటేషన్ లో కూడా రావచ్చు, బట్ సమ్ టైమ్ అనమాట. బట్ ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో మనకి సపోర్టింగ్ లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎర్రర్ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు ఎర్రర్స్ సంబంధించినటువంటి ఎలా వస్తే ఏం చేయాలి అని చెప్పేసి ఒక చిన్నది నేను డిజైన్ చేశాను. సో మామూలుగా జిఎల్ కాన్ఫిగరేషన్ లో మనం పోస్ట్ చేస్తాం డాక్యుమెంట్. ఏదన్నా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. సో అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఏ ఎర్రర్స్ రావచ్చు నేను ప్రతి కాన్సెప్ట్ కి కూడా ఈ విధంగా చెప్తాను మీకు. సో మీరు అర్థం చేసుకుంటే ఈ పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు దీన్ని అంటే ఇప్పుడు చెప్పిన పీడిఎఫ్ ఫైల్ అప్పుడు తీసేసి మీ దగ్గర పెట్టుకోండి. కొత్త ఎర్రర్స్ ఏదన్నా ఉంటే కనుక మీరు చేంజెస్ చేసుకోవచ్చు, అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వచ్చేటటువంటి ఎర్రర్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ మనం మామూలుగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి చెప్తారు ఎవరన్నా? ఫస్ట్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? FB01 సార్. FB01. FB01 జిఎల్ పోస్టింగ్ అండి. జిఎల్ పోస్టింగ్ FB50 సార్. FB50 ఫస్ట్ వచ్చేసి F-50. హలో, ఏంటి డౌట్ ఉంది ఎవరికన్నా? లేదు సార్ చెప్పండి. FB50 లేదు సార్. yes sir. yes మిగతా కూడా చెప్పండి. FB50 అని ఫస్ట్ మనం పోస్ట్ చేసేది డాక్యుమెంట్. అవును సార్. జిఎల్ పోస్టింగ్ మనం ఫస్ట్ FB50 అని చెప్పేసి ఒక టీ కోడ్ ఉంటుందండి. జిఎల్ పోస్టింగ్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు దాన్ని టీ కోడ్ వచ్చేసి FB50 అనమాట. FB50 తోటి మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ అవడం జరుగుతుంది అనమాట. సార్ కొంచెం జూమ్ చేయండి సార్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే రైట్. చూడండి ఫస్ట్ ఎర్రర్ చూడండి, అక్కడ ఏముంది ఫస్ట్ ఎర్రర్? వెయిట్ కింద చూడండి. FB50తో పోస్ట్ చేసాం. చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ 200-101 అని ఇచ్చాడు. 200-101 ఇదేంటి? మామూలుగా యాక్చువల్గా మనకి ఐటమ్ కేటగిరీ అనేది అసైన్ చేయలేదంట. FB50లో పోస్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఏంటి ఎర్రర్ ఏంటిది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం అనమాట. అంటే ప్రతి జిఎల్ అకౌంట్ కూడా దాని కేటగిరీ ఏంటనేది మనం ఇవ్వాలి. ఇవ్వనప్పుడు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. అంటే ఏ అకౌంట్ కూడా ఇచ్చాడు, అకౌంట్ నంబర్ అన్నాడు, అకౌంట్ నంబర్ 200-101 అంట. చూసారా, 200-101 అనేది మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు. అంటే ఆ డాక్యుమెంట్ దేనికి సంబంధించింది అనేది స్ప్లిట్టింగ్ చేయలేదు. చూసారా పైన చూడండి, మనకు రెండు ఉన్నాయి యాక్చువల్గా. 200-101 అంటే కెనరా బ్యాంక్ తీసుకున్నారు. మీట్లో పెట్టండి, ఎవరు మీట్లో పెట్టలేదు? కిరణ్ గారు, కృష్ణ గారు మీట్లో పెట్టండి. సో చూడండి, కెనరా బ్యాంక్ అని ఉంది కదా, అది 200-101 అనమాట. అది దేనికి సంబంధించినది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో పెట్టలేదు అనమాట మనం. అందువల్ల ఎర్రర్ వచ్చింది. పైన రెంట్ అకౌంట్ ఉంది, దాన్ని కూడా పెట్టకూడదు. అది కూడా సెకండ్ టైం ఫస్ట్ అది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది అనమాట. సో
సో ఈ విధంగా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇది తెలుసు మనకు, ఒకసారి దీని గురించి తెలుసు అనుకోండి ఈజీగా చేసేయచ్చు. బట్ తెలియకపోతే ఏం చేయాలి, చాలా ఇబ్బంది, కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎలా చేయాలి ఏంటనేది తెలియదు. ఒక్కొక్కసారి మనం ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి SOS నోట్ అంటారు, ఆ టైప్ ఒక నోట్ ఓపెన్ అవుతుంది. కింద చూడండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది నోట్ అనేది. ఇక్కడ ఒకసారి చదవండి, ఇది ఏంటనేది ఒకసారి చదివితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ 200-101 అన్నాడు. అంటే జిఎల్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేది దేనికి సంబంధించింది అనేది మనకు క్లియర్గా ఇవ్వలేదు అనమాట. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు, ఆ డాక్యుమెంట్ దేనికి సంబంధించింది అనేది చేయలేదు, అందువల్ల ఎర్రర్ వచ్చింది అనమాట. సో కింద చూడండి, మామూలుగా లాస్ట్ లో చూడండి ఒకటి ఉంది, లాస్ట్ కిందకి వచ్చేయండి సార్. ఈ మొత్తం చదవండి, పైన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి. మీకు అర్థం కాలేదనుకో కింద చూడండి, కింద ఇచ్చాడు క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నాడు. లాస్ట్ లో చూడండి, అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయలేదు. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ చేయాలో అక్కడికి వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఏ అకౌంట్ నెంబర్ ఇది, ఆ అకౌంట్ నెంబర్కి స్ప్లిట్టింగ్ చేయాలి. 200-101 అనేది జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. అది చూసారా పైన ఉంది 200-101, సార్ చూపిస్తున్నారు. ఆ అకౌంట్ నెంబర్ అనమాట అది. దానికి సంబంధించి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ప్రొసీజర్లోకి వచ్చి కింద ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ లేదనుకోండి, ఇక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ ఆప్షన్ ఉంటే కింద ఆప్షన్ ఉంది క్లాసిఫై జిఎల్ అకౌంట్ టు ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఉంది. లేనప్పుడు ఏం చేస్తాం మనం, పాత్ కానీ లేకపోతే టీ కోడ్ ద్వారా కానీ వెళ్ళాలి. సో ఇక్కడ ఉంది కాబట్టి క్లిక్ చేసి వెళ్ళిపోతాం. లేనప్పుడు ఏం చేయాలని చూద్దాం, కిందకి రండి ఒకసారి సార్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పాత్ ద్వారా వచ్చాను ఇక్కడ నేను. ఏంటి పాత్ ఏంటి, SPRO అని చెప్పేసి ఉంటుంది పైన. మనం కమాండింగ్ బార్ లో SPRO అని టైప్ చేయాలి. SPRO అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. SPRO అంటే కమాండింగ్ బార్ లో SPRO అని ఇస్తే ఏమవుతుందంటే మనకి IMG స్క్రీన్ ఓపెన్ అవుతుంది. IMG అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది మనకి, ఒక స్పెట్ సింబల్ టైప్ ఉంటుంది అది IMG స్క్రీన్. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ కాన్ఫిగరేషన్ సంబంధించిన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేను చూపించాను, ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేస్తే మనకి కింద అన్నీ ఓపెన్ అవుతాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని నివన్ ఉంది, మాస్టర్ డేటా, ఇవన్నీ చూసుకోవాలి. 1 by 1 చూసుకుంటూ ఇది ఎక్కడ ఉంది అనేది మనం వెతుక్కోవాలి. ఫస్ట్ చూసి ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది. మీరు పాత్ ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నానంటే, పాత్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మనకి టీ కోడ్స్ గుర్తు లేకపోయినా కూడా చేసేయచ్చు. బట్ కాకపోతే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఏ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, లేకపోతే జిఎల్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉంటాయి, గ్లోబల్ సెట్టింగ్స్ లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అది ఎక్కడ ఉంటుందని మనం తెలుసుకోవాలి. పాత్ ఏం కష్టం కాదు, 1 month మీరు ఖాళీ ఉన్న టైంలో లేకపోతే జాబ్ కొట్టిన తర్వాత స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవచ్చు. పాత్ ఏం ప్రాబ్లం లేదు. సో అందువల్ల నేను పాత్ చెప్పలేదు, టైం వేస్ట్, మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అటు ఇటు రెండు ఎందుకులే అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో బట్ పాత్ కూడా ప్రాక్టీస్ చేయండి, అదే చిన్న సబ్జెక్ట్ అనమాట, రాకెట్ సైన్స్ ఏం కాదు. జిఎల్ ఎక్కడ ఉంది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, జిఎల్ కాన్ఫిగరేషన్స్ లేదా గ్లోబల్ సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం అనమాట. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కావాలి కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వచ్చి ఇక్కడ నుంచి చేసుకుంటాం. జిఎల్ అకౌంట్స్ లో జిఎల్ కి సంబంధించింది కదా ఇది, కాబట్టి జిఎల్ లో చూసాం. అక్కడ జిఎల్ అకౌంట్, జిఎల్ పోస్టింగ్ ఎంట్రీ అన్నారు చూసారా, మనం జిఎల్ఏ పోస్టింగ్ చేసింది కింద ఉంది సార్, కింద ఉంది జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఎంట్రీ అని చూసారా, అది దాని పైన 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 అది జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఎంట్రీ అని ఉంది చూసారా. మనం జిఎల్ పోస్ట్ చేసాం, ఆ జిఎల్ లోనే మనకి ఎర్రర్ వచ్చింది. కాబట్టి మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయాలి. కాబట్టి FB50తో పోస్ట్ చేస్తాం కదా, అది జనరల్ లెడ్జర్ అకౌంట్ కాబట్టి మనం ఇక్కడ GEGLలోకి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది. దాని మీద అంటే పక్కనే ఒక క్లాక్ సింబల్ కూడా ఉంది చూసారా, ఆ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలన్నది మనకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది. ఒక విండో ఓపెన్ అవుతుంది. కిందకి రండి కొంచెం, చూసారా పైన అది కాదు సార్ ఆ పైన చూపించండి చూసారా. ఇంకో చూడండి, క్లిక్ ఆన్ క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి ఇచ్చాను క్లియర్ గా. ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఏమి ఇవ్వాలి, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఇచ్చేసి కంటిన్యూ చేయాలి. ఏమైంది, కట్ అయిపోయింది, నాకు స్క్రీన్ పోయింది ఏంటి. హలో కనిపిస్తుంది సార్. సార్ కనిపిస్తుంది సార్. నాకు పోయి వచ్చింది మళ్ళీ స్క్రీన్. ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, చేంజెస్ ఏం చేయొద్దండి ఎవరు కూడా గ్రూప్లో, వాడు గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పోయి మళ్ళీ వచ్చింది నాకు. ఓకేనా, ఓకే ఫైన్. సో చూసారా, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఏమని అడుగుతుంది.
అడిగినప్పుడు ఏం చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి కంటిన్యూ బటన్ రైట్ మార్క్ అనమాట. కంటిన్యూ ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసి సార్ చూపిస్తున్నారు వర్క్ ఏరియా అన్నాడు. అక్కడ ఇచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకి కిందకి ఒక విండో ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారా, ఇలా ఓపెన్ అవుతుంది. మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాము, చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్. అది మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ దేనికి సంబంధించింది అనేది మనకి ఏ అకౌంట్, జిఎల్ అకౌంట్ 200-101కి వచ్చింది. మనకు పైన చూసాం అక్కడ 200-101. ఒకసారి పైన చూపించండి సార్, మన వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీగా. అది కాదు, కింద చూసారా, అక్కడ కాదు సార్, అది కూడా అది కాదు సార్, అది పోస్టింగ్ చేసాం కదా, చూపించండి. అదే సార్, అది కింద చూడండి 200-101 అక్కడ వచ్చిందని ఎలా తెలుస్తారు, రెడ్ మార్క్ ఉంది కదా, అక్కడ చూపించండి. అది 200-101కి వచ్చింది అది. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని తీసుకోవాలి మనం. అది కెనరా బ్యాంక్ అకౌంట్ అనమాట. 200-101 అనేది దానికి సంబంధించినటువంటి అకౌంట్. ఆ నెంబర్ అనేది అది 200-101. ఆ నెంబర్ అనేది ఆ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ దగ్గర ఇవ్వాలి. కిందకి రండి ఒకసారి, కిందకి రండి సార్. చూసారా, అదిగో 200-101 అని ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత అది దేనికి సంబంధించింది, కేటగిరీ సిఏటి అన్నాడు పక్కనే. ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఒకటే ఇచ్చాం. కేటగిరీ ఏ కేటగిరీకి సంబంధించింది, అది కరెంట్ అసెట్స్ బ్యాంక్ అకౌంట్ అంటే. కింద రాసండి, క్లారిటీగా ఇచ్చాను చూడండి. ఏ అకౌంట్ ఏ కేటగిరీకి వస్తుందో ఆ కేటగిరీని ఇచ్చి సేవ్ చేయాలంట. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలి. అది ఏ కేటగిరీ, మామూలుగా కరెంట్ అసెట్స్ కింద వస్తుంది బ్యాంక్ అకౌంట్ అంటే. సో అక్కడ క్లిక్ చేయగానే అది ఏ కేటగిరీ దేనికి సంబంధించింది అనేది మనకు వస్తుంది, ఆప్షన్ వస్తుంది. పక్కనే ఐకాన్ చూపించండి సార్ ఒకటి, అది అక్కడ క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఏ కేటగిరీ, కరెంట్ అసెట్సా, ప్రాఫిటా, లేకపోతే ఏంటి అనేది మొత్తం కూడా, అయితే పర్మనెంట్ అసెట్సా ఏంటి అనేది మొత్తం కూడా ఉంటుంది అక్కడ. దానికి సంబంధించిన ఏ కేటగిరీ అనేది తీసుకుని అక్కడ ఇచ్చేసి సేవ్ చేసేస్తాం. పైన సేవ్ ఆప్షన్ వస్తుంది మనకి, క్లిక్ చేసి సేవ్ చేసేస్తాం. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎర్రర్ అనేది పోయి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇలా చేయడానికి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా, క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనకి ఇదే ఈజీ. మనం వీడియోస్ చేస్తూ స్లోగా 1 by 1 ఎర్రర్స్ క్రియేట్ చేసి చెప్తుంటే అక్కడ బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు, మొత్తం తెలుసు. మామూలుగా ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేయడం వరకు ఎవ్రీథింగ్ మనకు ఐడియా ఉంది. మనకు ఓన్లీ ఏంటంటే ఇక్కడ తెలియాల్సింది ఎర్రర్స్ ఎలా రెసొల్యూషన్ చేయాలని చెప్తున్నాం. ఇది షార్ట్ కట్ వే అనమాట. ఈ ఫామ్ మీ దగ్గర ఉంటే క్లారిటీగా అర్థమవుతుంది ప్రతిదీ కూడా ఎలా చేయాలనేది. ఓకే, క్లియర్ కదా. ఒక ఎర్రర్ అనేది ఎలా రెసొల్యూషన్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కిందకి రండి సార్, ఇంకోటి చూద్దాం, ఇంకోటి ఎర్రర్ ఏముందో చూద్దాం. ఎర్రర్ 2. ఓకే, అక్కడే ఆపండి. అప్పుడు అది అంతే సార్, అదే సార్, అది పైన మొత్తం ఆ డాక్యుమెంట్ మొత్తం చూపించండి. అది సో ఇది చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదో ఎవరన్నా చెప్తారా? రాజుగారు మీకు తెలుసు అనుకుంటా, మీరు కొంచెం ఆగండి, మీకు ఐడియా ఉండదు. ఇంకేమన్నా చెప్తారా? ఈ డాక్యుమెంట్ ఎందుకు పోస్ట్, ఎర్రర్ కూడా లేదు, ఎందుకు పోస్ట్ అవుతుందని చెప్పాలి. మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఇంతకుముందు. నేను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా తెలుసా? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. రాజుగారు ఎస్ అని పెట్టారు, రాజుగారు తెలుసు. చాలా సింపుల్ కాన్సెప్ట్, అది ఏం లేదు. పెట్టండి, మీద కూడా ఇవ్వండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తెలియదు సార్, అర్థం కాలేదు ఎక్కడ. ఓకే అక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆ లైన్స్ అనేవి చూడండి, రెంట్ అకౌంట్ అదే కెనరా బ్యాంక్ అకౌంట్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి మనకు, చూడండి. అవన్నీ బ్లాక్ కలర్ లో ఉండాలి. ఆ విధంగా బ్లూ కలర్ లో కనిపిస్తే దానికి మీనింగ్ ఏంటి, మనం ఏదన్నా ఒక ఫీల్డ్ అనేది మిస్ చేసాం. టెక్స్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇవ్వాల్సిన ఫీల్డ్ అనేది ఇవ్వలేదు మనం, అందువల్ల అలా కనిపిస్తాయి మనకు అవన్నీ. అంటే డాక్యుమెంట్ మామూలుగా ఏ కాన్ఫిగరేషన్ ప్రాబ్లం కాదు అది. మనం డేటు ఇవన్నీ ఇస్తాం, ఓకేనా. ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టుకుంటూ వస్తాం, 2-3 స్టేజెస్లో చేస్తాం. ఇది FB50. ఇది చేసినప్పుడు ఏదన్నా ఒక ఫీల్డ్లో మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రాయటం మర్చిపోతాం, ఇంకేదన్నా రాయటం మర్చిపోతాం. అంటే మనం రిక్వైర్డ్లో పెట్టుకుంటే కొన్ని కంపల్సరీ రాస్తాం, రిక్వైర్డ్లో రిక్వైర్డ్లో పెట్టకుండా కూడా కొన్ని మర్చిపోతాం. అప్పుడు అవి కూడా కంపల్సరీ అడుగుతుంది సిస్టమ్. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రెంట్ అకౌంట్ అని ఉంది, అది మొత్తం బ్లూ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. జస్ట్ క్లిక్ చేస్తే చాలు. ఎక్కడైతే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది కర్సర్. అక్కడ టెక్స్ట్ అడుగుతుందా ఏమడుగుతుందా మొత్తం ఇచ్చేయాలి. ఇచ్చేసి
సేవ్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కెనరా బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ మనం ఏ ఫీల్డ్ అనేది మిస్ చేసాం అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా కర్సర్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే, సింపుల్గా మనం పోస్ట్ చేసేది, సేవ్ చేయటం, పోస్ట్ చేయడం, సిమ్యులేట్ చేయడం, పోస్ట్ చేయడం. ఇక్కడ అర్థం కావడానికి ఏముంది, ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది కదా. బ్లూ కలర్లో కనిపిస్తే మీనింగ్ ఏంటంటే మనం ఏదన్నా ఒక టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదో ఒక ఫీల్డ్ అనేది మిస్ చేసాం, అందుకే పోస్ట్ అవ్వదు. మనకి ఎర్రర్ కూడా ఏం చూపించదు, ఒక్కొక్కసారి చూపిస్తుంది. ఏదో లైన్ ఐటమ్ మిస్సింగ్ అయినా ఏదో చూపిస్తుంది ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలంటే బ్లూ కలర్లో ఉంటే మనం ఏదన్నా మిస్ చేసాం, లోపల డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయలేదు, కంప్లీట్గా ఇవ్వలేదు అని అర్థం గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఏంటండి ఎవరు? ఓకే సార్, అర్థమైంది. అంతే, సింపుల్ లాజిక్, ఏం లేదు. ఆ బ్లూ కలర్ లో ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దాని మీద డబుల్ క్లిక్ చేయడం, ఎక్కడికి కర్సర్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోద్దో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి టెక్స్ట్ ఏదో మర్చిపోయాం అది ఇచ్చేయడం. రెండింటికి అంతే గుర్తుపెట్టుకోవాలి. బ్లూ కలర్ లో ఉందనుకో ఏంటి ఎర్రర్ రాలేదేంటి అని చెప్పేసి అనుకోకూడదు. ఈ బ్లూ ఉందంటే దానికి మీనింగ్ అది, సింపుల్ లాజిక్. ఎనీ మీరు ఏ డాక్యుమెంట్ అయినా పోస్ట్ చేయండి, ఈ విధంగా వస్తే అది లాజిక్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం సార్. చూడండి కింద ఒకసారి చూపించండి సార్, ఎర్రర్ కూడా నేమ్ కూడా చూపిస్తుంది మనకి కింద. దానికి అది చూడండి, కరెక్టెడ్ ద మార్కుడ్ లైన్ ఐటమ్స్ అన్నాడు. అందులోనే మనకు మీనింగ్ ఉంది. కరెక్టెడ్ ద మార్కుడ్ లైన్ ఐటమ్స్ అంటే మార్కుడ్ అంటే ఏంటి, బ్లాక్ లో ఉండాల్సినవి బ్లూలో ఉన్నాయి, అయిపోయినాయి అని అర్థం. లైన్ ఐటమ్స్ అంటే కొన్ని లైన్ ఐటమ్స్ మనకి, ఒకసారి పైకి వెళ్ళండి, మీకు ఇంకో విషయం కూడా చెప్పలేదు అనుకుంటే, పైకి వెళ్ళండి. పైన ఫస్ట్ 40 అని కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు. ఆ 40 అనేదాన్ని, ఆ లైన్ మొత్తాన్ని ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు. కింద కనిపించే దాన్ని సెకండ్ లైన్ ఐటమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫస్ట్ లైన్ ఐటమ్, సెకండ్ లైన్ ఐటమ్ అంటారు దాన్ని. అందుకే దానికి కింద కరెక్టెడ్ ద మార్కుడ్ లైన్ ఐటమ్ అని చేసి ఎర్రర్ చూపిస్తుంది. ఆ లైన్ ఐటమ్ ఏదో మిస్ చేశారు, కరెక్ట్ చేయండి అని అడుగుతుంది. ఫస్ట్ లైన్ ఐటమ్ చూడండి, ఐటమ్ అన్నాడు. ఐటమ్ పైన చూడండి, ఫస్ట్ 001 ఉంది కదా సార్, ఆ పైన చూపించండి. ఇంకో ఐటమ్స్ అన్నాడు, 00 ఐటమ్స్ అనమాట. కింద 001 ఉంది, దాన్ని ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు. 002 ఉంది, దాన్ని సెకండ్ లైన్ ఐటమ్ అంటారు. అందుకే కరెక్ట్ గా మార్కుడ్ లైన్ ఐటమ్స్ అంటున్నారు. క్లియర్ కదా? డౌట్ లేదు కదా ఎవరికి? ఓకే, సింపుల్, ఏం లేదు. మనకి ఎర్రర్స్ రిజల్యూషన్ కూడా అది కొంచెం రిస్క్ అనుకుంటాం, తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత కిందకి రండి సార్. ఇది ఆల్రెడీ చెప్పేసాం, అయిపోయింది. కిందకి వచ్చాను, కొంచెం కిందకి రండి సార్, మరి తెలుగులో పెట్టాము మన వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని. చూడండి, ఇది ఒక ఎర్రర్. కొంచెం కిందకి రండి సార్. ఇది కూడా ఒక ఎర్రర్. ఇక్కడ ఏం చూపిస్తుంది ఎర్రర్ చూడండి ఒకసారి మనకు. అది FB50లో వస్తుంది. ఇది కూడా ఏం చూపిస్తుంది కింద, ఇన్ కంపెనీ కోడ్. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఇది చూడండి. F-02 ఇది ఇందాక చెప్పింది F-0 FB50 ఇది. ఓకే చూడండి, ఇదేంటిది? ఇన్ కంపెనీ కోడ్ MRFG నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2021 అన్నాడు. అంటే నంబర్ రేంజ్ మిస్ అయింది. మనం నంబర్ రేంజ్ అంటే మనం ఎక్కడ చేస్తాం యాక్చువల్గా? సార్ నంబర్ రేంజ్ సార్ ఓపెన్ చేయండి సార్, మన దాంట్లోకి వెళ్ళి SAPలోకి లాగిన్ అయ్యి ఓపెన్ చేయండి సార్, చూపిద్దాం మన వాళ్ళకి. నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? FBL1 లో క్రియేట్ చేస్తాం, గ్లోబల్ సెట్టింగ్స్ లో చేస్తాం. FBL1 లోకి వెళ్ళండి సార్. ఇక్కడికి వెళ్ళాలి, FBL1 లోకి వచ్చి కంపెనీ కోడ్ ఇవ్వాలి. అది వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, ఇక్కడ మిస్ అయినట్టు నెంబర్ రేంజ్ మిస్ అయినట్టు అనమాట. ఇక్కడ చూడండి, రాజు గారు నీట్ గా రాస్తున్నారు. 01, 02, 15, 16, 18, 19, 20, 21 ఇట్లా ఇచ్చారు. మీరు ఏదైనా ఏం చేస్తారంటే 01 ఇవ్వకుండా ఓన్లీ 1 ఇస్తారు కొంతమంది, బై మిస్టేక్ తెలియకుండా. అప్పుడు ఏం చేస్తారు? ఈ లైన్ అనేది మొత్తం కరెక్టే, ఏం చేస్తాం 01 అనేది ఇచ్చాం, ఓన్లీ 1 ఇచ్చాం అంతే, 01 ఇవ్వలేదు. అప్పుడు దాన్ని డెలీట్ చేసేయాలి. అక్కడ నెంబర్ రేంజ్ కూడా చూపించండి సార్, ఏ నెంబర్ అది? అక్కడ నెంబర్ ఉంది కదా, చూపించండి. 01 అసలు వచ్చింది మనకి ఎర్రర్.
అది చూసారా 01 అంట, అంటే ఒకటోది తప్పు ఉంది ఏదో, ఒకటో నెంబర్ 01 అంటే ఇది ఇక్కడ 0 నెంబర్ అంటే మనం ఇక్కడ ఈ ఎర్రర్ రాగానే ఏం చేస్తాము, FBL1 లోకి వెళ్ళిపోయి ఈ 1 అనేది ఈ లైన్ లో చూసుకోవాలి, ఎక్కడ తప్పు వచ్చింది ఏంటంటే కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఫస్ట్. సరే ఇక్కడ బై మిస్టేక్ ఏంటంటే నేను చేశాను అనుకుందాం, నేనే కాన్ఫిగరేషన్ చేశాను, 1 పెట్టాను, 0 పెట్టలేదు. సో అంటే ఈ లైన్ లో ఏదైనా తప్పు చేసామా అని చెప్పేసి ఇక్కడ గమనించాలి ఫస్ట్. అప్పుడు ఏం చేయాలి, ఓకే 1 ఇవ్వలేదు, ఓన్లీ 1 ఇచ్చాను, 0 ఇవ్వలేదు, అప్పుడు డిలీట్ చేయాలి. ఎలా అప్పుడు సెలెక్ట్ చేశారు రాజుగా, చూపించండి సార్, సెలక్షన్ చూపించండి. అట్లా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి ఆ లైన్ మొత్తం డెలీట్ చేయాలి. డెలీట్ చేయాలంటే ఏం చేయాలి, పైన మైనస్ సింబల్ డెలీట్ చేయదు సార్, ఉంచండి. చూసారు అది డెలీట్ అన్నాడు, డెలీట్ లైన్ అన్నాడు. లేకపోతే F7 కొట్టినా కూడా డిలీట్ అయిపోతుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అది కనుక దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, లైన్ మొత్తం డిలీట్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొత్త లైన్ ఇవ్వాలి. అప్పుడే దానికోసం +1 మీద క్లిక్ చేస్తాం. ఇవ్వండి +1 చూపించండి సార్ ఒకసారి, జస్ట్ కర్సర్ పెట్టండి సార్, అక్కడ +1 మీద కర్సర్ పెట్టండి. అది చూసారా ఇన్సెట్ లైన్ అన్నాడు, చూసారా వచ్చేసింది. చూసారా అప్పుడు ఏం చేయాలి, 01 ఇచ్చేసి 2001 అనేది తప్పు చేశాం కాబట్టి 01 ఇచ్చి 2021 ఇచ్చేసి నంబర్ రేంజ్ ఇచ్చేసి సేవ్ చేయాలి. అంతే, సింపుల్ లాజిక్. క్లియర్ కదా? సో అట్లా సేవ్ చేసేసిన తర్వాత అప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ కదండి? ఓకే సార్, క్లియర్. ఒక నిమిషం లైన్లో ఉండండి. One minute, please. ఓకే, ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం అనమాట. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి చూద్దాం. ఇది ఒక ఎర్రర్ అనేది రిజల్యూషన్ చేసాం. ఇంకొకసారి మనం చేసినా కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది, ఇదే ఎర్రర్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎర్రర్ ఇదే ఎర్రర్ ఉంటుంది. ఒక్కసారి మనం నెంబర్ రేంజ్ అనేది తప్పు చేసామని చెప్పేసి చేస్తాం, ఒక్కొక్కసారి సారీ డిలీట్ చేసి చేసేస్తాం, అంటే కరెక్ట్గా ఉన్నా కూడా మళ్ళీ ఎర్రర్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటి, 01 అనేది ఎస్ఏ డాక్యుమెంట్ యాక్చువల్గా, దానికి సంబంధించిన డూప్లికేట్ ఎంట్రీస్ కొన్ని ఉంటాయి అన్నమాట సిస్టంలో ఒక్కొక్కసారి. అంటే ఇది రేర్గా జరుగుతుంది, అంటే ప్రతిసారి జరగదు. ఆ డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి FBL1లోకి వెళ్తాము, లేకపోతే ఏం చేస్తాము, డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయని చూస్తాం. డూప్లికేట్ ఎంట్రీస్ చూడాలంటే ఒకసారి కిందకి రండి సార్. కింద ఇచ్చారు, మనం చెప్పుకున్నాం, టేబుల్స్లో చెప్పుకున్నాం, గుర్తుందా? టేబుల్, ఒక్కొక్క టేబుల్ ద్వారా మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అంటే టేబుల్స్లోకి వెళ్ళిపోయి కూడా చెక్ చేసుకోవచ్చు. మనం నిన్న చెప్పుకున్నాం మరి ఈ కాన్సెప్ట్. SC16N చూపించండి సార్, పైన టీ కోడ్ చూపించండి సార్, పైన టీ కోడ్ చూపించండి సార్. ఇంకో SC16N ఇది డూప్లికేట్ ఎంట్రీస్ ఉండటం వల్ల కూడా ఈ మనం అంటే సారీ FBL1Nలోకి వెళ్ళి చేసినా కూడా మనకి ఎర్రర్స్ వచ్చాయి, అయినా సరే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు, సేమ్ ఎర్రర్స్ వస్తున్నాయి. అంటే దానికి మీనింగ్ ఏంటి, డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి మన సిస్టంలో. ఎస్ఏ డాక్యుమెంట్ మీద చాలా ఉన్నాయి, 01 నెంబర్ రేంజ్ దాని మీద చాలా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, SC16Nలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దానికి టేబుల్ నేమ్ అనమాట, NRVA అని ఇచ్చాం. చూడండి రెడ్ కలర్లో ఉంది, NRVA అని ఇచ్చాం. అది ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టి కిందకి రండి సార్ ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, చూసుకోండి. ఇది చూసారా, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ నేమ్ ఇచ్చాం, NRVA అనేది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేసాం, ఎంటర్ కొట్టాం. కిందకి రండి సార్, కిందకి వచ్చాను. ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేస్తాం డైరెక్ట్గా. కంపెనీ కోడ్స్ ఏమవలసిన పని లేదు, ఎగ్జిక్యూట్ చేసేసాం. చేసేసిన తర్వాత ఏమవుతుందంటే చూడండి, ఇవన్నీ ఇంకో చూసారు నంబర్ 1 చూడండి, కర్సర్ పెట్టా చూసాను, నంబర్ వాల్యూ 01 చూసి 1 మీద ఎన్ని ఉన్నాయి చూసారా, n మీద చాలా ఉన్నాయి డూప్లికేట్ ఎంట్రీస్. ఇవన్నీ డూప్లికేట్ ఎంట్రీస్ అంటారు. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ మీద చాలా మంది రకరకాలుగా 01 అనేది ప్రతి ఒక్కళ్ళు వాడేశారు. మరి వాడేసినప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి ఎలా సిస్టమ్ ఎలా క్యాచ్ చేస్తుంది, నంబర్ రేంజ్ అనేది ఎలా తీసుకుంది, ఏ నెంబర్ తీసుకోవాలో తెలియదు. అర్థమైందా? అప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసేయాలి. కిందకి రండి సార్ ఒకసారి. అప్పుడు కూడా అవ్వదు, ఒక్కొక్కసారి అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రెష్గా ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయాలి. కింద చూపించండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మామూలుగా నంబర్ రేంజ్ ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు చూసాను నేను కొత్త నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాను. ఎస్ఏ డాక్యుమెంట్ బదులు చూడండి SP డాక్యుమెంట్ తీసుకున్నాను నేను. అప్పుడు డాక్యుమెంట్ క్రియేషన్ చెప్పుకున్నాం కదా మనం, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు. OB-A7లోకి వెళ్ళి చేస్తాం మనం. ఇంతకుముందు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, ఎస్ఏ డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, DR డాక్యుమెంట్ ఇవన్నీ చేస్తాం మనం.
అంటే అవి డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి అది అవ్వవు. ఒక్కోసారి డిలీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ చేసామనుకో అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు, గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, సిస్టమ్ మొత్తం ఎస్ఏపి మొత్తానికి ప్రాబ్లం రావచ్చు. అందుకని ఏం చేస్తాము, ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఇంకో సపరేట్ ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, OBA7లోకి వెళ్తాం, డాక్యుమెంట్స్ లోకి వెళ్తాం. OBA7 వెళ్ళిన తర్వాత అక్కడ చాలా డాక్యుమెంట్లు ఉంటాయి. బట్ కాకపోతే మనం ఇక్కడ ఏం చేయాలి, న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. పక్కన న్యూ ఎంట్రీ చూపించండి ఒకసారి సార్. న్యూ ఎంట్రీ మీద అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తాము, SPA డాక్యుమెంట్ తీసుకుంటాం. ఎస్పీ డాక్యుమెంట్ గా అంటే ఏదో ఒకటి మన ఇష్టం. నేను SP అని నేను తీసుకున్నాను ఆ రోజు. మీ ఇష్టం వచ్చిన డాక్యుమెంట్ మీరు తీసుకోండి. అక్కడ ఏది అవైలబుల్ ఉంటే కొన్ని సేమ్ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకోదు, మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది మనకి. సో నేను SP డాక్యుమెంట్ తీసుకున్నాను. ఎస్పీ డాక్యుమెంట్ తీసుకున్నాను. కింద దానికి నెంబర్ రేంజ్ వచ్చేసి 1 ఆల్రెడీ ఉంది కాబట్టి 07 అని ఇంకో నెంబర్ ఇచ్చాను. రివర్సల్ డాక్యుమెంట్ కూడా తీసుకున్నాను, AB అని తీసుకున్నాను. తర్వాత కింద చూడండి సారీ, కింద నేనైతే ఆప్షన్ తీసుకున్నాను, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్, అవన్నీ ఆప్షన్స్ అన్ని తీసుకోవాలి. సేమ్ యాజ్ గా ఎస్ఏ డాక్యుమెంట్కి ఏమేమి తీసుకుంటాం అవన్నీ తీసుకుంటాం. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ బదులు ఇక్కడ మనం SP డాక్యుమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంట్ మీద డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి, డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు కాబట్టి SP డాక్యుమెంట్ మనం తీసుకుంటాం. క్లియర్ కదా? తీసుకుని కింద ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాం. అప్పుడు మన డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. కింద రండి సార్. అర్థమైందా? ఫస్ట్ ఇందాక మనం చెప్పుకోవాల్సిన F-02 చెప్పారండి. F-02లో వచ్చింది మనకు అది. F-02 ఒకటి ఉంది, FB50 కూడా ఉంది. రెండు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కిందకి రండి సార్. చూసారా 87కి నెంబర్ రేంజ్, మళ్ళీ నెంబర్ రేంజ్ కూడా ఇవ్వాలి ఇక్కడ. చూడండి ఎవరో కెమెరా ఆన్ అవుతుంది, చూసుకోండి. ధనుష్ కోటి గారు అంట, సాయి కిషోర్ గారు, కెమెరా ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, చూసారా నంబర్ రేంజ్ 87 అనే డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ నెంబర్ తీసుకున్నాం కాబట్టి 87 అనే నంబర్ రేంజ్ ఇచ్చేసాము, ఇయర్ ఇచ్చేసాము, ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో మొత్తం తీసుకున్నాం. ఇచ్చి సేవ్ చేస్తే మనకి ఆ నంబర్ రేంజ్ ఎర్రర్ అనేది పోతుంది, గుర్తుపెట్టుకోండి. నంబర్ రేంజ్ ఎర్రర్ అనేది పోతుంది అనమాట. ఇంకా మనకి అది ఉండదు, ఆ ఎర్రర్ అనేది ఉండదు ఇంకా. క్లియర్ కదా? సో అది థర్డ్ ఎర్రర్ అనమాట. ఫోర్త్ ఎర్రర్ ఇంకోటి చూద్దాం. మనకు రెగ్యులర్గా వచ్చే ఎర్రర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకోటి చూడండి, ఇక్కడ నెంబర్ రేంజ్ కూడా వచ్చింది ఇక్కడ ఈ పోస్టింగ్ లో. చూడండి ఏమొచ్చింది సార్, పీరియడ్ ఓపెన్ చేయలేదని వస్తుంది. ఇది చూడండి, పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ద అకౌంట్ నంబర్ అన్నాడు. అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్ అన్నాడు, కనిపించట్లేదు. అకౌంట్ టైప్ అంటే మనకి ఇది ఏంటి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేసాం మనం ఇంతకు ముందు. ఇది ఇయర్ అండ్ యాక్టివిటీ అంటారు యాక్చువల్గా అయితే, సారీ మంత్ అండ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎక్కడ చేస్తాము, గ్లోబల్ సెట్టింగ్స్ లో OBBO లో చేస్తాం. OBBO గుర్తుపెట్టుకోండి. సారీ, OB52 కదా మనం చేసేది. ఓకే, సారీ కింద OB52లో చేస్తామండి. సారీ OB52లో చేస్తాం అనేది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అంటే ఇదేంటి, ఓపెన్ ఒక పీరియడ్ అనేది మనం ఓపెన్ చేయలేదని చూపిస్తుంది. 001 అంటే ఫస్ట్ పీరియడ్ అనుకోండి, పీరియడ్ అనేది ఓపెన్ చేయలేదు. సో మనం ఇంతకుముందు ఆ పీరియడ్ ఓపెన్ చేయలేదు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎర్రర్ అనేది పోతుంది. మనం పీరియడ్ ఓపెన్ చేయకుండా కుదరదు. మనం ఈరోజు 31st ఆఫీస్లో ఇయర్ అండ్ యాక్టివిటీ చేయకుండా వెళ్ళిపోయాం, మర్చిపోయి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం మనం, స్లోగా నిద్రపోయి ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోయాం. ఈ రెండు కదా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ రెండు అంతా కూడా. సారీ మంత్ ఎండ్, వీకెండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మండే రోజు వెళ్ళేసరికల్లా మీకు ఒక 10 మెయిల్స్ వచ్చి ఉంటాయి, టికెట్స్ రేట్ చేసి ఉంటాయి. అన్ని P1 టికెట్లే వస్తాయి అన్ని కూడా. ఎందుకంటే మనం పీరియడ్స్ ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయాం, మర్చిపోయాం ఆ రోజు. ఒక 10-20 మెయిల్స్ వచ్చేస్తాయి, P1 టికెట్లు పెడతారు. అప్పుడు ఏం చేయాలి, OB52లోకి వెళ్ళాలి. GL పోస్టింగ్ సంబంధించి OB52లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి మనం ఆ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలి. OB52 అంటే అది టైప్ చేసిన తర్వాత కిందకి రండి సార్ ఒకసారి, కింద చూద్దాం. చూసారా, OB52లోకి వెళ్ళిన తర్వాత చూడండి మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది విండో. పొజిషన్లోకి వెళ్తాము, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ తీసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది మొత్తం. మనకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పొజిషన్కి వెళ్తామండి. ఇక్కడ నేను ఇవ్వలేదు, ఇచ్చాను కదా, గో టు పొజిషన్ అన్నాను. OB52 అండ్ గో టు పొజిషన్ పైన ఇచ్చాను చూసారా, అదిగో OB52లోకి వెళ్ళి గో టు పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తాం. OB29లో క్రియేట్ చేస్తాం. OB29లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తాం.
అది ఇచ్చేసాం. నేను ఏమి ఇచ్చాను ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎంఆర్ఎఫ్జి అని ఇచ్చాను. చూడండి కింద ఎంఆర్ఎఫ్జి ఉంది చూసారా, అది అవన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్. మీరు ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అయితే మీరు వాడుతున్నారో అవన్నీ కూడా ఇవ్వాలి అక్కడ. ఓకే, అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూడండి మన మిస్టేక్స్ ఎక్కడ చేసామని చూద్దాం. చూడండి ఫ్రమ్ ఇయర్ చూడండి, ఫ్రమ్ పీరియడ్ అన్నాడు. ఓపెన్ చేసి చూపించారు సార్, ఫ్రమ్ పీరియడ్ చూపించండి. 1 అంటే 1వ నెల నుంచి 12వ పీరియడ్ వరకు ఓపెన్ చేసేసాం, అన్ని ఓపెన్ చేసేసాం. బట్ మనం ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు ఎర్రర్ రాకూడదు కాబట్టి నేను 12 పీరియడ్ ఓపెన్ చేశాను. అదే రియల్ టైంలో అనుకోండి 12 పీరియడ్ ఓపెన్ చేయరు, 1 నుంచి 1 లేకపోతే 2 అట్లా ఏ మంత్కి ఆ మంత్ సపరేట్గా ఓపెన్ చేసుకుంటారు. 12 ఓపెన్ చేయము రియల్ టైంలో, ఏ మంత్కి ఆ మంత్ మనం సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ పెట్టుకుంటారు, అయితే 1 నుంచి 2 ఇస్తారు, 1 నుంచి 3 ఇస్తారు, 1 నుంచి 4 ఇస్తారు, అట్లా పెట్టుకుంటాం మనం. ఇది 9th పీరియడ్ కాబట్టి 1 నుంచి 9 ఇస్తాం, అంటే ఈ 9 పీరియడ్స్ అన్ని ఓపెన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మంత్ ఇంకొక మంత్ పోయింది అనుకోండి, ఇప్పుడు ఇది 10th పీరియడ్ కదా మనకి, 10th 11th అంతే 10th పీరియడ్ ఇది యాక్చువల్గా. లాస్ట్ మంత్ ఏమవుతుంది 9th పీరియడ్ అవుతుంది. సో పీరియడ్స్ ఓపెన్ చేయకపోయినప్పుడు అట్లా వస్తుంది. సో అయినా సరే నాకు పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసేసాను, 12 పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసేసాం, అయినా సరే ఎర్రర్ వచ్చింది. దానికి కారణం ఏంటి చూడండి, కింద రెడ్ సింబల్స్ పెట్టాను నేను చూడండి, ADKMS అని ఉంది. అదే సార్ అక్కడే అక్కడ చూడండి. అవి ఆ లైన్స్ అనేవి మనం రాంగ్ ఉన్నాయి. ఆ స్ట్రైట్ లో రండి, స్ట్రైట్ లోకి వస్తే మనం రెడ్ సింబల్స్ పెట్టి ఉన్నాయి కొన్ని. ఏముంది దాని స్ట్రైట్ రండి సార్, చూసారా అక్కడ 2012 ఇచ్చాను నేను, 2021 ఇవ్వాలి. పీరియడ్స్ బాగానే చేశాను, బట్ ఇయర్ రాంగ్ ఇచ్చాను, కింద మొత్తం రాంగ్ ఇచ్చాను ఇయర్స్ అన్ని కూడా. తర్వాత చూడండి 2015 ఇచ్చాను. యాక్చువల్గా మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నప్పుడు ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా కాపీ చేసి సేవ్ చేసేసాం మనం ఇవన్నీ కూడా. మీకు కూడా ఎర్రర్స్ రావచ్చు చూడండి కొంచెం. 2015 ఇచ్చాను, అంటే 2022 ఇవ్వకుండా 15 ఇచ్చాను. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13, 16 కరెక్ట్గా ఉంది, అంటే ఇయర్స్ అన్ని రాంగ్ ఇచ్చాను అనమాట. అన్ని 12, 15 అట్లా మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చాను. కాబట్టి అవన్నీ చేంజ్ చేసుకోవాలి. 2022 ఉన్న చోట అన్ని కింద కూడా 22 వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి రెడ్ మార్క్స్ పెట్టినన్ని కూడా నేను తప్పే ఇచ్చాను. 21 అంటే 2021 అంటే 21నే ఇవ్వాలి కింద కూడా. 2022 అంటే 22నే ఇవ్వాలి. 12 అంటే 22 అంటే 20 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ఇయర్ అయితే మనం చేస్తున్నామో ఆ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే FB50 ద్వారా కానీ లేకపోతే F-02 మనం ఫస్ట్ చేసింది F-02 అండి, FB50 అన్నారు కొంతమంది, F-02 అండి కరెక్ట్. ఓకే, దాని ద్వారా మనం పోస్ట్ చేస్తాం అనమాట. అంటే దేని ద్వారా మనం FB50 ద్వారా పోస్ట్ చేసినా, F-02 ద్వారా పోస్ట్ చేసినా, దేని ద్వారా పోస్ట్ చేసినా కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎర్రర్ వస్తుంది. లేకపోతే ఇది కాదు, మీరు వేరే దాంట్లో వేరే ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లేకపోతే మంత్ ఎండ్ యాక్టివిటీలో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఒక పార్ట్, గుర్తుపెట్టుకోండి. మంత్ ఎండ్ యాక్టివిటీస్ గురించి అడిగారు అనుకోండి, ఫస్ట్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. కాబట్టి మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ విషయం, కంపల్సరీ చెప్పాలి. అది కింద ఫ్రెండ్స్ సార్ ఇంకేమైనా ఉన్నాయా? అది అయిపోయింది. ఓకే లేదు, ఓకే ఫైన్ సార్, ఓకే రైట్. సో ఇదనమాట ఎర్రర్స్ అనేవి మనం ఒక 4 ఎర్రర్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చూడండి మీకు ఎర్రర్స్ అనేవి మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా నేను తయారు చేసి మీకోసం రాసి ఉంచాను, గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకుని ప్రతిదీ చేసి పెట్టాను మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి చెప్దామని. మీరు కూడా మీకు ఏ ఎర్రర్ వచ్చినా ఎందుకులే ఇప్పుడు రాసుకోవటం అని వదిలేయకుండా ఈ ఎర్రర్స్ అనేవి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా నోట్ చేసుకోండి, సొల్యూషన్ కూడా రాసి పెట్టుకోండి. ఒక 50 ఎర్రర్లు ఉన్నాయంటే ఎర్రర్ రెసొల్యూషన్ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే త్రినాథ్ అంటారు. ఎవరైతే రెడీ చేసుకుంటారో వాళ్ళ పేరు చెప్తారు. నేను రెడీ చేసుకుంటే నా పేరు నేను చేయగలను, త్రినాథ్ గారు చేయగలరు, రాజు గారు చేయగలరు, లేకపోతే కిరణ్ గారు చేయగలరు, మసూద్ షేక్ గారు చేయగలరు. ఇట్లా ఎవరి దగ్గర రెడీగా మన దగ్గర ఉంటే వాళ్ళు చేయగలరు అనమాట. కాబట్టి ఎర్రర్ రిసొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకు నేను ఎర్రర్స్ క్రియేట్ చేసి చెప్పలేదంటే ఎర్రర్స్ రప్పించి చేయడం వల్ల ఏమవుతుంది, చాలా మంది స్ట్రగుల్ అవుతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇప్పటి వరకు మనం ఒక ప్రాపర్ ఆర్డర్ లో చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనకు ఎక్కడ రిస్క్ అవ్వలేదు, అర్థం అవ్వకుండా ఉండలేదు అనమాట. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అసలు. సో ఎర్రర్ రెసొల్యూషన్ సపరేట్ గా చెప్తున్నాం కాబట్టి ఏ ఎర్రర్ వస్తే ఎలా వెళ్ళాలనేది కూడా మనం ఇక్కడ చేసేస్తాం. క్లియర్ కదా? సో అదే అనమాట. అందరూ ఒక మ్యూట్ లోంచి ఎవరండి బయట కమ్అట్ ఫ్రమ్ ద మ్యూట్. అసలు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది మనకు క్లారిటీగా, ఎంతమంది క్లాస్ ఉంటున్నారని.
త్రినాథ్ గారు మీకు అర్థమవుతుందండి? ఉన్నారా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఓకే, ఇలా చెప్పడం వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ చెప్పాం అనుకోండి, స్టార్టింగ్ లో ఎర్రర్స్ క్రియేట్ చేసాం అనుకోండి, వెనక్కి ముందుకి వెళ్ళిపోవాలి. చాలా మంది ఇబ్బంది పడిపోతారు. కొంతమంది క్యాచ్ చేస్తారు, బట్ అందరూ క్యాచ్ చేయలేరు అనమాట. అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. సో మనకి ఆల్మోస్ట్ 4 ఎర్రర్స్ నేను చెప్పాను ఈ రోజు. నేను ఇట్లాంటి ఒక 30 ఎర్రర్స్ దీనిలో నాకు వచ్చింది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏదో వచ్చింది, అది సార్ నాకు వచ్చింది. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం మనం, మీకే కదా వచ్చింది ఆ రోజు, మీరు స్క్రీన్ షేర్ చేశారు. సో ఇట్లాంటి ఎర్రర్స్ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఫామ్ నేను రెడీగా ఇచ్చేసినట్టు ఉంటుంది, ప్లస్ మీరు కూడా ఈజీగా ఉంటుంది అనమాట వర్క్ చేయడం. అంటే మనం ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండానే ఎస్ఏపీ నేర్చుకుంటున్నాం. అందుకని నేను చెప్తున్నాను. ఓకే, మిగతా వాళ్ళందరికీ ఏం అబ్జెక్షన్ లేదు ఇలా చెప్పడం వల్ల? రామ్ గారు, కొత్తపల్లి రామ్ గారు, అర్థమవుతుందండి మీకు? రామ్ గారు అర్థమవుతుందా? జావేద్ గారు, సయ్యద్ గారు అంట. ఎస్ సార్, అర్థమవుతుంది. అర్థమవుతుందండి? ఓకే, రాజు గారు మీకు అర్థమవుతుంది, మీకు ఇబ్బంది లేదుగా? రాజు గారు మీకు తెలుసు కదా, మీరు చేసే ఉంటారు ఇవన్నీ. ఆకృతి గారు, రామ్ కొత్తపల్లి అంట, మీరు అడిగినట్టున్నాను కదా. ఓకే, మిగతా వాళ్ళందరూ ఆఫ్లైన్ లో ఉంటున్నట్టున్నారు. ఈయన లక్ష్మీనారాయణ గారు, గడ్డం లక్ష్మీనారాయణ, ఈయన రావట్లేదండి క్లాస్కి. ఓకే, ఇది మీకు ఎర్రర్ రెసల్యూషన్ ఓకే కదా? ప్రాబ్లం అందరికి అర్థమైంది కదా? ఓకే, ఫైన్. సో మనం రేపటి నుంచి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ చేసేద్దాం. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్. చూడండి, డాక్యుమెంట్ పోస్టింగ్ కి మనం 2 టీ కోడ్లు వాడతాం, గుర్తుపెట్టుకోండి. జిఎల్ సంబంధించి FB50 F-02. నేను ఒక్కొక్కసారి బై మిస్టేక్ పొరపాటు నేను చెప్తుంటాను, బట్ కైండ్లీ ఎక్స్క్యూజ్. ఓకే, ఒక్కసారి పొరపాటున తొందరలో రాంగ్ గా చెప్పచ్చు ఒక్కొక్కసారి, కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇది ఈరోజు సెషన్. రేపటి నుంచి మనం జిఎల్ పోస్టింగ్ చేసేద్దాం. జిఎల్ క్లియర్ కదా సార్? హలో, చెప్పండి త్రినాథ్ గారు. ఇప్పుడు నాకు వేరే ఎర్రర్ వచ్చింది సార్. సపోజ్ నేను వేరే అదే వేరేది మళ్ళీ క్రియేట్ చేస్తున్నా, అంటే వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్. వేరేది ఫస్ట్ లోనే ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ లో ఎక్కడ వచ్చిందండి మీకు డాక్యుమెంట్ పోస్టింగ్? అంటే ఫిజికల్ ఏరియా వేరియంట్ ఎప్పుడు వచ్చింది సార్? అంటే సేమ్ ఫిజికల్ ఏరియా వేరియంట్ అప్పుడు మీకు సేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ అని వస్తుందా? నేను వేరే ఎగ్జిస్టింగ్ కీ అని రావట్లా, మామూలుగా మనం వేరేదిగా చేస్తున్నాం కదా సార్. ఓకే, అంత ముందు అయితే రాలేదు మీరు చేసినప్పుడు? రాలేదు సార్. అంటే మీరు ఏదో కొంచెం అక్కడ చిన్న మిస్టేక్ ఏదైనా చేస్తుంటారు. ఇది ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడా? అవును సార్, ఫిజికల్ అది యాక్చువల్లీ ఎర్రర్ కాదు, మీరు కాన్ఫిగరేషన్ చేయడం తప్పు చేస్తుంటారు. చెప్తాను మీకు, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే 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 ఓకే, ఫైన్, క్లియర్ కదండి మిగతా వాళ్ళకి? సో ఓకే, ఇది ఈ రోజు క్లాసు జస్ట్ సింపుల్ గా చెప్పుకున్నాము. ఈ ఎర్రర్స్ అనేది రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పదే చెప్తున్నానంటే మీరు ట్రై టు అండర్స్టాండ్. సో ఎర్రర్స్ మనకి వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా క్లియర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు ఎవరు కూడా. నేను ఏ విధంగా అయితే నేను మీకు ఒక లిస్ట్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చానో, మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి చేశారంటే మీకు లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అవుతుంది. మీ దగ్గర ఒక 50 ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీగా ఎప్పుడు ఏ ఎర్రర్ వస్తే చేసేయచ్చు. ఫస్ట్ లో మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ సారి మాత్రం ఇబ్బంది పడతారు, సెకండ్ టైం నుంచి ఇబ్బంది లేదు. ఇప్పుడు త్రినాథ్ గారు ఏం చెప్పారు నాకు, సార్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చింది సార్ నాకు తెలుసు అన్నారు ఆయన. అంటే ఆయన లైఫ్ లో మళ్ళీ ఇలాంటి ఎర్రర్స్ చాలా వస్తాయి. సేమ్ అదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఈజీ చేసేయగలరు. అందుకే మనం ఒక 30-40 ఎర్రర్స్ మనం కనుక నేర్చుకున్నామంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. రియల్ టైంలో సర్వైవ్ అయిపోవచ్చు. చాలా మంది అంటుంటారు, కొంతమంది నాకు ఈ మధ్యన కొంతమంది కాల్స్ చేస్తున్నారు, ప్రాక్సీగా చేయండి సార్, కొంచెం ప్రాక్సీగా మాట్లాడి పెట్టండి, నాకు జాబ్ ఉంది అంటారు. ప్రాక్సీగా మనం మాట్లాడి ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చినా సరే రేపు రియల్ టైంలో చాలా ఇబ్బంది పడతారండి, నరకం చూస్తారు అనమాట. కాబట్టి మనం సబ్జెక్ట్ అనేది గ్రోత్ చేసుకుందాం. కొంచెం లేట్ అయినా సరే, ఒక రోజు లేట్ అయినా 10 రోజులు లేట్ అయినా మంచి సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఇది ఓన్లీ 2 months కోర్స్ అండి. మనం మాక్సిమం ఆల్మోస్ట్ 50% క్లాస్ అయ్యాం. ఇంకొక 15 days చెప్పుకున్నాం అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఒక 2 months కష్టపడి సబ్జెక్ట్ అనేది గ్యాదర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాక్సీలు అవేమి నమ్మొద్దు, హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. డే బై డే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. 100% మనం సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇది ఈరోజు సెషన్. రేపొద్దున అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాము. ఓకే ఓకే, గుడ్ నైట్ ఆల్. టుమారో విల్ మీట్. బై. శ్రీనాథ్ గారు మీరు పర్సనల్ కాల్ కండి, చూద్దాం. ఓకే ఓకే సార్.